కేరళలో ఇంతకాలం ఏ గవర్నమెంట్లు ఉంటాయి? సుదీర్ఘ కాలం నుంచి అయితే ఎల్డీఎఫ్ గవర్నమెంట్, లేకపోతే యూడీఎఫ్ గవర్నమెంట్. ఎల్డీఎఫ్ అంటే కమ్యూనిస్టులది, యూడీఎఫ్ అంటే కాంగ్రెస్. ఇద్దరూ ఏంటి? పరస్పరం బద్ధశత్రువులు. ప్యూర్లీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోరాటంతోనే ఇంతకాలం అధికారం. వాళ్ళ తరపున కమ్యూనిస్టుల తరపున కొన్ని మిత్రపక్షాలు, కాంగ్రెస్ తరపున కొన్ని మిత్రపక్షాలు. ఇప్పుడు ఒక విచిత్రం ఏంటంటే, కేరళలో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ దగ్గర కాంగ్రెస్, సిపిఎం ఇద్దరూ చేతులు కలిపారు. ఆ సందర్భంగా ఏదైతే నారంగనం అనేటటువంటి మున్సిపాలిటీలు, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీని బీజేపీ నుంచి లాక్కున్నారు. బీజేపీని దెబ్బ కొట్టడం కోసం సిపిఎం వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి, కాంగ్రెస్ అక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఫామ్ చేసేటట్టు చేశారు. దీనికి వాళ్ళని ఎందుకు ఇట్లా చేశారు అని అడిగితే, భారత్ మాతాకి జయన్ నినాదాలు చేస్తున్నారు వాళ్ళు, అది మాకు నచ్చట్లేదు, జాతీయ పతాకం ఇండిపెండెన్స్ డే రోజున ఎగరేస్తారు, అది మాకు నచ్చట్లేదు అని చెప్తున్నారు. ఇది వింత. യുഡിഎഫ് കൊണ്ടുവന്ന അവിശ്വാസ പ്രമേയത്തെ എൽഡിഎഫ് പിന്തുണച്ചു എന്ന ചോദ്യത്തിന് സിപിഐഎം മറുപടി ഇങ്ങനെ. ആദ്യമേ തന്നെ ഓഗസ്റ്റ് 15-ന് സ്വാതന്ത്ര്യദിനത്തിന് പതാക ഉയർത്തിയപ്പോൾ തന്നെ അവരെ ഭാരത് മാതാ കി ജയ് വിളിച്ചുകൊണ്ടാണ് അത് പതാക ഉയർത്തിയത്. ബിജെപി പുറത്താക്കാൻ യുഡിഎഫിനെ പിന്തുണ കൊടുത്തു. മറുപടിയില്ല. ఇది పరిస్థితి. అంటే జాతీయ జెండా ఎగరేయడం నచ్చక, భారత్ మాతాకి జై అంట నచ్చక దించేయడం అంటే ఎలాంటి పరిస్థితికి మనం వెళ్తున్నామో చూడాలిక.